సంగారెడ్డి జిల్లా కల్వకుంట్లలో మన్నే బృందం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మన్నే వారి ప్రాముఖ్యత, భవిష్యత్తులో వారి ప్రాధాన్యత ఎలా ఉండాలి, మన ఐక్యత గురించి పెద్దలు వివరంగా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా తాత్కాలికంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కమిటీ సభ్యుల వివరాలు: మన్నే పవన్ కుమార్, మన్నే నారాయణ, రంగయ్య, వినోద్ కుమార్, మన్నే బాలరాజు, యాదగిరి, మన్నే రాజు, మన్నే సూరిబాబు, మన్నే శివకుమార్, బుధయ్య, మన్నే నర్సింలు వీరిని కమిటీ సభ్యులుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. అన్న మీ క్లారిటీ కూడా ఇస్తాం. ముందు రెండు విషయాలు విశదీకరిస్తాం. ఫస్ట్, నెంబర్ 1, మన్నెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వ్యవసాయము, వ్యక్తిగత పనులు, జాబులు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దీనిపైన కేంద్రీకృతమైనటువంటి వాళ్ళు కాబట్టి సొసైటీలోకి రాలేక వారు మన్నే అనేటటువంటి దానికి కొద్ది శబ్దానికి, కులానికి గాని ఐకమత్యానికి గాని ప్రతిదానికి దృఢంగానే ఉన్నారు. కానీ ఈ సొసైటీలో నుంచి బయటకు రావడానికి సొసైటీ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఒక ఇన్ఫ్లుయెన్సర్, అది పొలిటికల్ అయినా కావచ్చు, సామాజికవేత్త అయినా కావచ్చు, హయ్యర్ పొజిషన్ అయినా ఉండొచ్చు. కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనేటటువంటి ఒక పదం దగ్గర మనం కొంచెం సైలెంట్ ఉండడం వల్ల మన్నే అనేటటువంటిది తెలంగాణ బార్డర్ని దాటలేకపోయింది. గంతే కదా. ఈ ఒక్క విషయం ఒకటి. రెండవది, మన్నే అనేటటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి మనము కొంచెం ఆలోచనలు పెద్దగా ఉంటాయి, మరి చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ఎట్లా పెద్దగా ఉంటాయి అంటే ఉన్నతంగా ఆలోచించడం, హుందాగా మాట్లాడడం, ఉన్న దాంట్లో సంతృప్తి పడడం. ఈ రకంగా హుందాగా ఆలోచించడం, ఉన్న దాంట్లో సంతృప్తి పడడం, హుందాగా వ్యవహరించడం, ఇది మన్నే వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రత్యేకత. దీన్ని మనం ఎక్కడ కూడా చెప్పుకోలేదు. ఎందుకు మనం చెప్పుకోలేదు అనంటే చెప్పుకునేటటువంటి పరిస్థితి మనకి ఏర్పడలేదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి వ్యవసాయాన్ని, మన చుట్టూ ఉన్నటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇట్లా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎస్సీ మాదిగా వాళ్ళు చూస్తే 1%కు 3,60,000 చేంజ్ వరకు ఉన్నారు. అదే మాలరాలు వస్తే 3,50,000 వరకు అవుతున్నారు. కానీ మన దగ్గర నియర్లీ 2 lakhs అవుతున్నాయి. కాబట్టి కొంతవరకు మనము సంతోషించదగిన విషయం. కాకపోతే ఏంటంటే ఇందులో కొన్ని లోటుపాట్లు కూడా జరిగే అవకాశం ఉంటాయి. ఎందుకంటే క్యాస్ట్ విషయంలో ఇప్పుడు అందరు సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఇప్పుడు ఏ వర్గానికి ఏ పర్సెంటేజ్ ఎవరు ఎక్కువ మేలు ఉన్నారు అనే క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో ఏం చేస్తారంటే ఇప్పుడు అక్కడ కాంపిటీషన్ లేదు, కాంపిటీషన్ లేని సైడ్లో వెళ్దామని కొంత ఆలోచిస్తుంటారు కొంతవరకు. అయితే దాన్ని అరికట్టే విషయంలో అందరం ఏకతాటి అయి, దాంతోపాటు ఇప్పటి వరకు ఏంటంటే మాలమానాల్లో తిరిగినాం అందరం మాల. కాబట్టి మన సామాజిక వర్గం కూడా అందులోనే వెళ్ళిపోయింది. కాబట్టి అప్పుడు ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటి ఆలోచన అనేది లేదు మనకు అసలు. ఇప్పుడు సపరేట్ చేసిరు కాబట్టి మన వర్గం అనేది కూడా, మన సామాజిక వర్గం అనేది కూడా ఒక యూనియన్గా ఫామ్ అయ్యి ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్న కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీస్ అన్న కావచ్చు, లేకపోతే మన ఫ్యామిలీ అన్న కావచ్చు, ఎక్కడైనా ఒక అనుకోని సంఘటనలు జరగవచ్చు, మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. కాబట్టి ఆ సందర్భంలో, ఆ సిచ్యువేషన్లో మనం కంపల్సరీ వెళ్ళి ఖండించాల్సింది ఏదన్నా విషయాలు జరిగిన కానీ. ఒక యూనిట్గా ఉంటే ఏంటంటే మన వాయిస్ అనేది రేట్ చేస్తే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఉన్నారు, ఏదన్నా విషయం వచ్చినా, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు కూడా ఉన్నారనే ఉద్దేశం అనేది ఉంటుంది. ఒకవేళ అలా జరిగినా మనం కామ్గా ఉంటే ఏంటంటే రాను ఏమంటే మన వర్గం అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. లాస్ట్ 15 years 20 years నుండి ఆల్రెడీ మనం తగ్గుతూనే ఉన్నాం. మన మన్య ఫ్యామిలీ అనేది తగ్గుతుంది. కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి.